అన్నమయ్య జిల్లా పెనగలూరులోని ఓబిలి స్కూల్ ఆవరణలో వినాయక విగ్రహం దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. పొండూరు క్రాస్ రోడ్డు వద్ద 13 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గుప్త నిధుల కోసం ముఠాగా ఏర్పడి ఈ నెల 23వ తేదీన విగ్రహాన్ని దొంగిలించినట్లు విచారణలో తేలిందని తెలిపారు. అయితే వినాయక విగ్రహాన్ని ఈటీ మార్పురం చెరువు దగ్గరికి తీసుకువెళ్లి పూజలు జరిపినట్లు విచారణలో గుర్తించారు. అయితే ఎటువంటి నిధులు దొరక్కపోవడంతో విగ్రహాన్ని అక్కడే కుంటలో పడేసి వెళ్లిపోయినట్లు తెలిపారు. నిందితుల వద్ద నుంచి ట్రాక్టర్, ఇన్నోవా, 4 బైక్ను సీజ్ చేయగా నిందితుల్ని పోలీసులు రిమాండ్కు తరలించారు. ఓబిలి దగ్గర హీరా స్కూల్ అనే గ్రౌండ్ లో ఒక వినాయక విగ్రహము 30 సంవత్సరాల నుంచి ఉన్న వినాయక విగ్రహాన్ని ఎవరో దొంగిలించి దాని మీద స్కూల్ యాజమాన్యము రిపోర్టివ్గా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అది ఎందుకొరకు తీసుకెళ్లారు దాన్ని అనే దృష్టితో వివిధ కోణాలలో పరిశీలించి ఇన్వెస్టిగేషన్ చేస్తుండగా 7 గంటలకు 13 మంది ముద్దాయిలు, దాంట్లో 3 మహిళలు ఉన్నారు, మిగతా 9 మంది అంతా కూడా ఒక ముఠాగా ఏర్పడి గుప్త నిధుల కోసం వీళ్ళు తవ్వకాలు సాగించే ముఠా ఇది. వీళ్ళంతా ఒక ముఠాగా ఏర్పడి మనకు ఈ స్కూల్లో గత 30 సంవత్సరాల నుంచి వినాయక విగ్రహం ఉంది, దీంట్లో ఏవైనా వజ్రాలు కానీ బంగారు ఆభరణాలను పెట్టి ఉంటారనే ఉద్దేశంతో ఈ విగ్రహాన్ని అర్ధరాత్రి పూట ఇక్కడికి వచ్చి అందరూ కలిసి వచ్చి ఒక ట్రాక్టర్ని తీసుకొని వచ్చారు, 4 మోటార్ సైకిళ్ళు, ఒక ఇన్నోవా వాహనం, అందరూ కలిసి వచ్చి ఆ విగ్రహాన్ని పెకలించి దాన్ని తాడుకు కట్టుకొని తీసుకొని పోయి మెయిన్ రోడ్డుకి తీసుకొని వచ్చి ఆ ట్రాక్టర్లో తీసుకొని ఈటిమాపురం చెరువు దగ్గరికి తీసుకెళ్ళి దాన్ని పగలగొట్టి చూశారు. పగలగొట్టి చూస్తే దాంట్లో